దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు మోదీ అండగా నిలిచారన్నారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా మోదీ దేశ సరిహద్దులో రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపారని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు 13 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించారన్నారు. అన్ని రంగాల్లో దేశ ప్రగతికి కృషి చేస్తున్న మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు కిషన్ రెడ్డి. మహిళల యొక్క హక్కుల కోసం పునరుద్ధరణ కోసం పనిచేస్తాను. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు, 2.5 సంవత్సరాలు. పైన సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రి గారు చెప్పారు, కనీసం మేమిద్దరం ఉంటే వేస్తాం, మీరు ప్రతి నెలకు ఒక్కోసారో 2 సారో సరిహద్దు గ్రామాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు, చైనా బార్డరు, బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు. ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది. అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాక్యులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు. అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో, మనం అంటే హైదరాబాద్ ఉంటాం కాబట్టి గ్యాస్ సిలిండర్స్ వచ్చాయి. గ్రామాల్లో గ్యాస్ సిలిండర్స్ LPG అందేది కాదు, సంవత్సరాల తరబడి తిరిగేది కాదు. ఇంకప్పటికీ కట్టెల పొయ్యి మీద పోయి స్నానం వంట చేస్తుంటారు. కట్టెల పొయ్యి మీద ఒక్కసారి వంట చేస్తే మగవాళ్ళు 300-400 సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ తల్లి, ఆ చెల్లి, ఆ అమ్మ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ అందరికీ ఉండాలి, కష్టమైన నష్టమైన వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని మనం చేస్తాం.